హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నేటి నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మొదటిసారిగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మొదటిసారిగా కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారని చెప్పి తెలంగాణ ప్రజలంతా కూడా మరి అసెంబ్లీ సమావేశాలు వీక్షించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు తెలంగాణ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఇటు నిరుద్యోగులు అయితేంది, ఇటు విద్యార్థులు అయితేంది, రైతులు అయితేంది, అదేవిధంగా మరి ఉద్యోగ అభ్యర్థులు ఆల్రెడీ ఉద్యోగ నియామకాలు పొంది మరి పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా బదిలీలో అవకతవకలు ఏర్పడిన వాళ్ళతో పాటు తాజాగా చిన్నారులు కూడా మరి నిరసన బాట పట్టిన విషయాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఏదైతే కుక్కల బెడద నుంచి తమకు మరి రక్షణ కల్పించండి రేవంత్ అంకుల్ అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే ప్లకార్డులు పట్టుకొని తిరిగినో మళ్ళీ ఈరోజు కూడా ఏదైతే మళ్ళీ విద్యార్థులు రోడ్డెక్కిండ్రు. ఏదైతే 10వ తరగతి ఉన్న పాఠశాలలో 4 టీచర్లు ఉన్నారు, మాకు మరి ఆ టీచర్ల కొరతను తీర్చండి, అస్తవ్యస్త బదిలీలతోటి మాకు టీచర్ల కొరత ఏర్పడద్ది, మరి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా 4 టీచర్లు ఉన్నదని చెప్పి వాళ్ళు రాస్తారోకా చేపట్టడంతో ఏకంగా డీఓన వచ్చి వారికి హామీ ఇచ్చి వాళ్ళకి రాస్తారోకాను విరమింపజేసిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నదంటే ధర్నాలు రాస్తారోకోలు అయితే తప్ప మరి ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. ఆఖరికి చిన్నారులు కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి మొన్నటికి మొన్న చూసినాం. నిరుద్యోగులకు సంబంధించి వారు ఏదైతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టినో వాళ్ళ ఆందోళన చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం మరి అణచివేతకు ధిక్కార ధోరణికి అదేవిధంగా వారిని అవహేళన చేస్తూ మాటలు మాట్లాడి చివరకు మరి డిఎస్సిని వాయిదా వేసిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదైతే పట్టు విడక నిరుద్యోగులు పోరాటం చేసిందో డిఎస్సి మీద ప్రభుత్వం తన పంతాన్ని నెరవేర్చుకున్నప్పటికీ కూడా మరి ఇక్కడ డిఎస్సి వాయిదా మీద మాత్రం వెనక్కి తగ్గక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఇక్కడ ప్రతిపక్షం ఏదైతే బీఆర్ఎస్ ఉన్నదో బీఆర్ఎస్ ఇక్కడ 6 గ్యారంటీల మీద అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి ఏదైతే ఉన్నదో 40% మందికి రుణమాఫీ మరి అమలు కాలేదు. ఏదైతే మరి ఖచ్చితంగా వాళ్లకు పీఎం కిసాన్ నిబంధనల్ని అమలు చేస్తూ ఉన్నారు. రేషన్ కార్డు లేని వాళ్లకు అసలే మాఫీ కాలేదని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే మరి లక్షలోపు రుణాలు అమలు కాని వారు ఎవరైతే రుణమాఫీ అమలు కాని వాళ్ళు ఉన్నారో ఏఈఓలను సంప్రదించాలంటే పెద్ద ఎత్తున వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి. మరోవైపు నిన్న రోజున తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన 30,000 మందికి సాంకేతిక లోపాలతో కాలేదంటున్నాడు. కానీ 30,000 మందికి కాదు, సుమారు 40% మందికి కాలేదని చెప్పి ఇక్కడ హరీష్ రావు చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు మేడిగడ్డ మీద మరి అనేక కుట్రలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద అసత్య ఆరోపణలతోటి ప్రజల మెదళ్లలో మరి విషయాన్ని నాటిన మరి విషయానికి సంబంధించి నిన్నటి రోజున మరి మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ మేడిగడ్డను సందర్శించి ఏదైతే 10 లక్షల క్యూసెక్ల నీరు మరి మేడిగడ్డ ద్వారా మరి అవుట్ఫ్లో వెళ్తూ ఉన్నది, ఇన్ఫ్లో 10 లక్షలు వస్తున్నది, అవుట్ఫ్లో మరి వెళ్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా 10 లక్షల క్యూసెక్ల వరదను తట్టుకొని మరి చెక్కు చెదరకుండా నిలబడి ఉన్నది మేడిగడ్డ. తెలుగు ప్రజలందరూ కూడా మేడిగడ్డ నచ్చి వీక్షించాలి. కాంగ్రెస్ ఏ మేరకు ఇక్కడ అసత్య ప్రచారాలు చేసిందో బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి ఏ మేరకు మరి కార్యక్రమాలు చేపట్టింది, ఆరోపణలు చేసింది అనే అంశాన్ని ప్రధానంగా గమనించాలి. మరి ఏదైతే కుంగిన పిల్లర్లు ఉన్నాయో వాటిని మరమ్మతు చేసి తక్షణం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రతిష్టను మసకబార్చడం కోసం మాత్రమే మరి దాన్ని తాత్సారం చేసి ఈరోజు రబీలో మరి అనేక మంది రైతుల వేలాది ఎకరాల పంట ఎండడానికి కారణమైంది. ఈరోజు ఖరీఫ్కు కూడా మరి ప్రాజెక్టులు నింపే ఏదైతే రిజర్వాయర్లు నింపే విషయంలో ఇంకా శ్రద్ధ తీసుకోవడం లేదు. ఇప్పటికి కూడా కాళేశ్వరం మీద మరి విషం కక్కుతూనే ఉన్నది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. మీరే స్వయంగా రండి, త్వరలో కేటీఆర్ కూడా ఇక్కడ సందర్శించబోతా ఉన్నాడని చెప్పి నిన్న రోజున పుట్ట మధుకర్ చెప్పిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే అస్తవ్యస్తంగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీల ఫలితంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు ప్రభుత్వ పాఠశాలలో 4 టీచర్లు మిగిలారు. 10వ తరగతి వరకు ఉన్న పూర్తి స్థాయిలో టీచర్లు లేరు. దీంతో ఉపాధ్యాయులు కావాలంటూ విద్యార్థులు సోమవారం పాఠశాలకు తాళం వేసి సూర్యాపేట ఖమ్మం హైవేపై రాస్తారోకో చేపట్టారు. 2 రోజుల్లో టీచర్లను డిప్యూటేషన్పై నియమిస్తామని డిఓ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారని చెప్పి ఇక్కడ ప్రధానంగా నమస్తే తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలను కనుక పరిశీలించినట్లయితే ఒకవైపు చిన్నారుల నిరసనలు, మరోవైపు ఇక్కడ రైతు మరి ఆత్మహత్య చేసుకున్నాడు, కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాగుభారమై అప్పు పెరిగింది, ఎకరన్నర అమ్మినా రుణం తీరలేదు, ఆటో నడుపున మిత్తికే సరిపోలేదు. దీంతో నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్చెల్లి
కి చెందిన రైతు జాదవ్ మారుతి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ మరి రైతు దయనీయమైన స్థితిలో ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. కరెంటు తీగలను పట్టుకొని మరి ఆయనకి ఎంత అప్పు భారం ఎంత ఇబ్బంది కలిగించిందనేది అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు మిషన్ భగీరథ నీళ్లు రాక భగీరథ ప్రయత్నం అని చెప్పి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దయగం మండలం చంద్రపల్లి పంచాయతీ పరిధిలోని పీకలగుండం గ్రామస్తులు మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటికి తనలాడుతున్నారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఎర్రవాగును దాటి మధ్యలో ఉన్న దీవికి వెళ్ళి చెలిమెల నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఇక్కడ ఏదైతే నడుములమంటూ దాటి వచ్చిన నీళ్ళ నుంచి కూడా మరి నడిచి వెళ్ళి తాగునీటి కోసం తనలాట పడతా ఉన్నారు ఇక్కడ గూడెం ప్రజలు అనే విషయాన్ని ఏదైతే మిషన్ భగీరథ రాక అంటే మిషన్ భగీరథను మరి ఆ పథకాన్ని యథావిధిగా కొనసాగించడంలో కాంగ్రెస్ అసమర్థత వల్ల ఈరోజు మరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు చిన్నారులు కూడా మరి టీచర్ల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందంటే మరి వీళ్ళ బదిలీల ప్రక్రియ ఏ రకమైన మరి పారదర్శకంగా ఉన్నది, మరి దానిలో చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నదనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సభాపర్వం సమస్యల తోరణం, ఒకవైపు నిరుద్యోగుల ఆందోళనలు, మరోవైపు రైతుల ఆత్మహత్యలు, వాటికి తోడు కరెంటు కోతలు, తాగునీటి వేతలు, బదిలీల అక్రమాలపై రోడ్డెక్కుతున్న ఉద్యోగులు, పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగక ఆందోళనలో అన్నదాతలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, నేతన్నల బలవన్మరణాలు. రోజుకో సమస్య ముందుకొస్తున్న తరుణంలో నేటి నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభంగానున్నాయని చెప్పి మరి 4 కంచెల నడుమ నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు, పోలీసుల భారీ బందోబస్తు, 25న పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ అని ఏదైతే మరి ఇక్కడ ప్రభుత్వం ప్రజాపాలన తీసుకొస్తామని ప్రజాప్రభుత్వం అని మరి ఇక్కడ ప్రగతి భవన్ వద్ద ఉన్న ఇనుప కంచెలను మేము బద్దలు కొట్టి ప్రజలందరికీ మరి ఇక్కడ సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నామని చెప్పి మరి ఆ ప్రగతి భవనే మొత్తం ఈ పరిపాలన కేంద్రం అయినట్టు ఆ ప్రగతి భవను మరి ఇనుప కంచెలు బద్దలు కొడితే ప్రజలు ఇనుప సంఖ్యలు తెంచినట్టుగా ఫీల్ అవుతారు అన్నట్టుగా మరి రేవంత్ రెడ్డి ప్రచార ఆర్భాటం చేసి తాను మాత్రం జూబ్లీ హిల్స్లో ఉన్న తన సొంత ఇంటి నుంచే పరిపాలన నడిపిస్తూ చుట్టూ ముళ్ళకంచెలు వేసుకొని ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈరోజు మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉన్నదంటే మరి ఇక్కడ అసెంబ్లీ చుట్టూ కూడా 4 అంచెల భద్రత ముళ్ళకంచెలతో ఏర్పాటు చేసిండ్రు. మొన్నటి రోజున చూసుకున్న నిరుద్యోగుల ఆందోళనలను చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ మరి ఇనుప కంచెలు వేసిండ్రు. మరి దానికి సంబంధించి టీజీపీఎస్సీ అయితేంది, అదేవిధంగా విద్యాశాఖ మరి కార్యాలయం అయితేంది, అదేవిధంగా గన్ పార్క్ దగ్గర అయితేంది చుట్టూ ఇనుప కంచెలు వేసిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే ప్రచార ఆర్భాటం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆచరణ మరో విధంగా ఉన్నదని, అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ లేవనెత్తడంతో పాటు ఏదైతే ప్రభుత్వం 6 గ్యారంటీలు మరి అమలు చేస్తామని చెప్పిందో కాంగ్రెస్ పార్టీగా మరి మేనిఫెస్టోలో మరి పొందుపరిచిందో మిగతా 420 హామీలకు మేము సమయం ఇస్తాం కానీ మీరు చెప్పిన విధంగానే 6 గ్యారంటీలు 100 రోజుల్లోపు అమలు చేస్తా అన్నారు. మరి ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు మరి తులం బంగారం మాట దేవుడెరుగా ఉన్న చెక్కులే ఇప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదనే విషయం మరి భారీగా పేరుకుపోయినాయి. కళ్యాణ లక్ష్మి చెక్కులు అనే విషయాన్ని, అదేవిధంగా మహాలక్ష్మి ధర 2500 ఇస్తా అన్నారు. ఏమైందని పెన్షన్లకు డిసెంబర్ 9నే మరి పెన్షన్ను డబుల్ చేస్తామన్నారు. మరి ఇప్పటి వరకు అతిగతి లేదు. అదేవిధంగా రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తాం, ఎంతైనా పండించుకోండి పంట అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు సన్నబుయానికి సన్నవడ్లకు మాత్రమే మరి బోనస్ ఇస్తా అని చెప్తా ఉన్నాడు. రుణమాఫీ అటాసంగా ప్రకటించిండు. మరి 70 లక్షల మందికి రావాల్సిన రుణమాఫీ ఈరోజు 32 లక్షల మందికే పరిమితం అవుతా ఉన్నదంటే మరి సుమారు 40 లక్షల మందికి ఇక్కడ రుణమాఫీ ఎగ్గొట్టుతున్న అంశాన్ని, అదేవిధంగా లక్షలోపు రుణాలు కూడా మరి పూర్తి స్థాయిలో అందిన వారికి కూడా మరి 1,00,000 ఉంటే 20 నుంచి 30,000 వరకే కొంతమందికి రుణమాఫీ జరుగుతున్న పరిస్థితి. ఇవన్నిటిని కూడా మరి అసెంబ్లీలో నిలదీయడానికి ఇక్కడ ప్రతిపక్షం మరి ఆయుధాలను అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ అమ్ముల పొదిలో హరీష్ రావు, కేటీఆర్ లాంటి మరి అస్త్రాలుండగా తాజాగా కేసీఆర్ మరి బ్రహ్మాస్త్రం లాంటి కేసీఆర్ కూడా ఇక్కడ అసెంబ్లీకి రాబోతుండడంతో మరి ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ మొదటిసారిగా ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నది మరి కేసీఆర్ వాగ్బానాలను అనేది మరి ఇక్కడ ఆసక్తిగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు బడ్జెట్ సమావేశాలను వీక్షించడానికి చూస్తూ ఉన్నారు. ఈరోజు మొదటి రోజు కేవలం ఇక్కడ ఏదైతే మరి దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత ఉన్నదో ఆమెకు నివాళులు అర్పించిన అనంతరం శాసనసభ వాయిదా పడుతుంది. రేపటి నుంచి వాడి వేడి చర్చలు జరగబోతూ ఉన్నాయి. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నది ప్రభుత్వం. మరి సర్కార్ వైఫల్యాలపై సమరమే. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహం ఇదే. కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల అమలుకు పట్టు, నిరుద్యోగ సమస్యలపై నిలదీత, రుణమాఫీపై రణం,
బడ్జెట్ సెషన్లో చర్చకు ఒత్తిడి తేనున్న ప్రధాన ప్రతిపక్షం అని చెప్పి మరి ప్రధానంగా ఇప్పుడు అస్త్రాలన్నీ కూడా బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. దేని మీద పోరాటం చేయాలనడానికి మరి స్పష్టమైన అంశాలు ఉన్నాయి. ఇటు నిరుద్యోగుల సమస్య ఉన్నది, రైతుల సమస్య ఉన్నది, అదేవిధంగా ఏదైతే రుణమాఫీ అంశం ఉన్నది, 6 గ్యారంటీల అంశం ఉన్నది. మరి ఇక్కడ వీటన్నిటినీ మరి తట్టుకొని నిలబడడానికి కాంగ్రెస్ మరి కేవలం ఎదురుదాడి చేసి మైకులు కట్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందా, లేదంటే బీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తుందా అనేది కూడా వేసి చూడాలి. ఇక మిత్తిపై తప్పుడు లెక్క, కట్టేది 2,000 కోట్లు, చెప్పేది 7,000 కోట్లు, వడ్డీలపై లెక్క తప్పిన సీఎం, అప్పులపై బీదార్పులు, గత ప్రభుత్వ అప్పులపైన అదే తప్పుడు ప్రచారం, 10 ఏళ్ల ఆర్థిక వృద్ధి మరవద్దంటున్న నిపుణులు, 2.5 రెట్లు పెరిగిన తెలంగాణ తలసరి ఆదాయం, జిఎస్డిపి పన్ను రాబడి అని చెప్పి మరి మిత్తి మీద పదే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మా బట్టి విక్రమార్క నెలకి 7,000 కోట్ల రూపాయలు కడతా ఉన్నాడని, మరి కట్టేది మాత్రం కేవలం 2,000 కోట్లే అని చెప్పి ఇక్కడ ప్రధానంగా కాగు లెక్కలే తేల్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి నోటికి వచ్చిన అబద్ధాలు ఆడతాడని చెప్పి మరోసారి తేటతెల్లమైంది. దీనికి సంబంధించి కూడా అసెంబ్లీలో మరి నిలదీయడానికి ఇక్కడ బీఆర్ఎస్ రెడీగా ఉన్నది. గతి తప్పిన పాలన, మొద్దు నిధుల ప్రభుత్వం, అన్ని వర్గాలు రోడ్లపై, 30 నుంచి 40% రైతులకు రుణమాఫీ రానేలేదు, విద్యుత్ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది, ఫస్ట్కే జీతాలు ఇస్తామన్నారు, నెలల కొద్ది జీతాలు లేవు, బీహారీ బ్యాచ్ అన్నారు, వాళ్ళకే కీలక పదవులు, 8,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు 2 నెలలుగా జీతాలు లేవు, దాదాపు 1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లోనే ఉన్నాయి, నిలదాటిన రైతు బీమా చెక్కులు అందడం లేదు, మీడియాతో ఇష్టాగోష్లో మరి మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ రైతు బీమాకు సంబంధించి రైతు చనిపోయిన తర్వాత ఎలాంటి సిఫారసులు లేకుండానే వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా మరి వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా మరి ఇక్కడ రైతు బీమా పథకం తీసుకొచ్చిరు. నిలదాటినా కూడా ఇప్పుడు వాళ్ళకి అందట్లేదు. 1,00,000కు పైగా ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో ఉన్నాయి. మరి వాళ్ళందరికీ తులం బంగారం కలిపియడానికే ఆపుతున్నాడా అని చెప్పి అనుమానాలు కూడా మరి వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మాఫీపై ఫిర్యాదుల వెళ్ళవా, ఏఈఓల వద్దకు రైతుల పరుగులు, బ్యాంకుల వద్ద బారులు, డీసీసీబీ ఫ్యాక్సుల్లో సగం మందికే రుణమాఫీ అని చెప్పి ఏదైతే రుణమాఫీ జరగని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఈఓల వద్ద ఫిర్యాదు చేయాలని చెప్పి మరి ఇక్కడ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండో మరి వేలాది మంది రైతులు ఇక్కడ ఏఈఓల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు మరి వెల్లువెత్తుతూ ఉన్నాయి. మరోవైపు లక్షలాది మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 33,000 మందికే మాఫీ కాలేదు. ఖాతాలు సాంకేతిక కారణాలతో ఇబ్బందితోటే మరి రుణమాఫీ కాలేదు. సాధ్యమైన తొందరలో 2వ విడతలో వాటికి అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కాకి లెక్కలు, తప్పుడు లెక్కలు. ఏదైతే పారదర్శకత లోపించింది, ఎంతమంది మరి ఇక్కడ రుణగ్రహీతలు ఉన్నారు, ఎంతమందికి మాఫీ అయింది, మాఫీ కాని వాళ్లకు ఏ కారణం చేత మాఫీ కాలేదనే మరి వివరాలు ఏవి లేవు. ఎవరైతే వాళ్ళు మాఫీ కాలేదని స్వయంగా వెళ్ళి ఏఈఓలను కలిసి ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు వాళ్ళ లాగిన్ ద్వారా కొట్టి ఎందుకు కాలేదో చెప్తా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎందుకు మాఫీ కాలేదనే అంశాన్ని ఒక్కొక్కరుగా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఒక రైతుకు ఇంకో రైతుకు అంటకుండా వారి వివరాలు ఏవి బయటకు రాకుండా గోప్యతను పాటిస్తూ పారదర్శకత లోపించి కేవలం 70 లక్షల మందిలో 32 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకోవడం కోసం ఇక్కడ పూర్తి స్థాయిలో గోప్యత పాటిస్తూ ఉన్నదనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక ధరల గాయం, నగదు సాయం, పేదలకు ఫుడ్ కూపన్లు, నగదు బదిలీకి ఆర్థిక సర్వే 2024 సూచన. గతంతో పోలిస్తే వృద్ధి రేటు అంచనా తగ్గింపు. ఈసారి జీడీపీ 6.5 నుంచి 7%. చైనా ఎఫ్డీఐలపై మోదీ సర్కార్ ఆసక్తి. జీసీసీల ఏర్పాటులో కేసీఆర్ సర్కార్ బేష్. ఉద్యోగులను మింగేస్తున్న ఏఐ, అన్ని రంగాల కొలువులపై తీవ్ర ప్రభావం. పెరుగుతున్న స్థూలకాయం, అనారోగ్యకర ఆహారంతో 54% వ్యాధులు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు మరిన్ని నిధులు పెంచాలి. ఆర్థిక సర్వే 2024. దేశ ఆర్థికాభివృద్ధిపై మన ప్రచారం అంతా గాలిబుడిగేనని మరోసారి తేటతెల్లమని చెప్పి ఇప్పుడు ధరల గాయానికి మరి నగదు సాయంతో ఇక్కడ చెక్ పెట్టాలని చెప్పి మరి ఇక్కడ ఆర్థిక సర్వే మరి సూచన చేసింది. ఏదైతే పేదలకు ఫుడ్ కూపన్లు ఇచ్చి నగదు బదిలీ చేయాలి అని చెప్పి గతంతో పోలిస్తే వృద్ధి రేటు అంచనా భారీగా తగ్గిందని. 6.5 నుంచి 7% మాత్రమే. అంటే 9% ఉండాల్సిన జీడిపి మరి 6.5 నుంచి 7%కే పరిమితం కాబోతా ఉన్నదని చెప్పి కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధర పెంపు, 1,375 చికిత్సల రేట్లు సవరణ, కొత్తగా 163 వ్యాధుల చేరిక, 54% పెరగనున్న బడ్జెట్. మంత్రి దామోదర రాజనరసింహ అని చెప్పి ఆరోగ్యశ్రీలో మరి ఎన్ని వ్యాధులను చేర్చినప్పటికీ కూడా ప్రజలందరికీ మరి పెద్ద సంఖ్యలో ఉపయోగపడే మరి ఏదైతే డెంగ్యూ చికిత్స ఉన్నదో ఆ డెంగ్యూ వ్యాధికి మాత్రం మరి ఇందులో మరి ప్లేట్లలో డెంగ్యూ వ్యాధికి చికిత్సకు సంబంధించి మాత్రం ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు. ఏవైతే మరి దవాఖానాలకు మరి సర్కారు ద్వారా
మరి ఇక్కడ బొక్క పడుతుందని చెప్పి ఆరోగ్యశ్రీలో చేర్చడానికి ఏ ప్రైవేటు మరి వైద్య సంస్థ కూడా మరి డెంగ్యూను అందులో చేర్చడానికి ఒప్పుకోవడం లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఏదైతే మరి ఇక్కడ ప్రాధాన్యత లేని వ్యాధులను మాత్రమే చేర్చి మరి 163 వ్యాధులను చేర్చినవని చేతులు దులుపుకుంటున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. 10,000 కోట్లు ఇవ్వండి, మూసీ మురుగునీటి శుద్ధికి 4,000 కోట్లు అందించండి, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కోసం 6,000 కోట్లు ఇవ్వండి, ఓఎంసీలకు ముందుగానే గ్యాస్ సబ్సిడీకి అవకాశం ఇవ్వండి, పౌర సరఫరాల శాఖ బకాయిలు విడుదల చేయండి, కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ మంత్రుల వినతులు అని చెప్పి మరి మూసీ మురుగునీటి శుద్ధికి మరి 4,000 కోట్లు అడుగుతా ఉన్నాడు. 150,000 కోట్లతోటి మరి మూసీ నదిని సుందరీకరణ చేసే అంశంలో మరి దాని మూసీ ప్రక్షాళనకు 150,000 కోట్లు ఖర్చు చేస్తూ మరి 4,000 కోట్లు మాత్రమే ఇక్కడ కేంద్రాన్ని అడగడంలో ఆంతర్యం ఏంది? మరి 4,000 కోట్లతోటి మూసీ మరి ఏదైతే ఇక్కడ మురుగునీటిని శుద్ధి చేసినట్లయితే మరి ఆ 4,000 కోట్లతో సరిపోయినట్టయితే మళ్ళీ 150,000 కోట్లు వెచ్చించి మరి దాన్ని మరి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏందనేది కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్పాలి. నిజంగానే 150,000 కోట్లతోటి మరి అది ఖచ్చితంగా చేయాల్సిన అంశమే అయితే దాన్ని కేంద్ర ప్రాజెక్టుగా మరి ఎందుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని చెప్పి దానికి మరి నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారానే కేటాయించాలని ఎందుకు అడగలేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలంటే మూసీ ప్రక్షాళన కోసం 150,000 కోట్లలో మరి ఇక్కడ మింగేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నదని చెప్పి నిన్నటి రోజున ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశంలో ఇక్కడ మరి తెలంగాణ వాదులందరూ కూడా నిన్న మరి దీని మీద చర్చించుకున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అక్కడ ఏవని ఇక్కడ ఏటు పాలన, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేందుకు చంద్రబాబు కుట్ర, 18 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తికి జై కొట్టడం సిగ్గుచేటు, 42,000 మంది చెరుకు రైతుల పొట్టగొట్టిన ఘనత ఆయనది, రైతు రుణమాఫీకి డబ్బులు లేవు కానీ 1,50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అని చెప్పి నిన్నటి రోజున తెలంగాణ విఠల్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద నిన్నటి రోజున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిండు. ఈ సందర్భంగా మరి గాదయ్య మాట్లాడుతూ ఎవడబ్బా సొత్తాన్ని భూమి ఇస్తారు, ఢిల్లీ తరహాలో హైదరాబాద్లో ఏపీ భవనం కట్టుకోవడానికి భూమి ఇచ్చేందుకు నిర్ణయించారని, ఎవడబ్బా సొమ్మని భూమి ఇస్తారని తెలంగాణ ఉద్యమకారుడు గాదయ్య ప్రశ్నించారు. విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్ చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయని సూచించారని చెప్పి ఇక్కడ ఏపీ భవన్ కోసం మరి ఇక్కడ హైదరాబాద్లో భూమి ఇస్తామని చెప్తా ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏం అవసరం, ఇక్కడ భూమి ఎట్లు ఇస్తారు? మరి ఆర్టికల్ 9, 10 షెడ్యూల్ చదివితే రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. గురువును సంతోషపెట్టడం కోసం శిష్యుడు ఇక్కడ దానాలు చేస్తూ ఉన్నాడని చెప్పి మరి ఇక్కడ ప్రధానంగా మరి మాట్లాడిండ్రు. ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో తెలంగాణపై మళ్ళీ వలసవాదుల కన్నులు, తులా ఉమా, తెలంగాణ వనరులకు మనమే వాడుకోవాలన్న ఆకాంక్షలతో సకల జనుల భాగస్వామ్యంతో ఉద్యమం చేసి స్వరాష్ట్రం సాధించుకున్నామని ఆనాడు తెలంగాణపై మరోసారి వలసవాదుల కన్నులు పడ్డాయని బీఆర్ఎస్ నాయకులు తులా ఉమా ఆరోపించారని, అదేవిధంగా కృష్ణా జలాలపై నోరు విప్పని రేవంత్ తెలంగాణ విఠల్ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన తెలంగాణ విఠల్ మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 75% పూర్తయిందని, ప్రభుత్వం మరో 35,000 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు సంపూర్ణమై 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుందని చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి 1,50,000 కోట్ల మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరపైకి తెచ్చారని, మూసీతో ఎన్ని ఎకరాలు పండిస్తారో సీఎం రేవంత్ చెప్పాలని తెలంగాణ విఠల్ ప్రశ్నించారు. మరి మూసీ ముసుగులో ఇక్కడ పెద్ద ఎత్తున దోపిడీ జరగడానికి మరి కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఇక్కడ తెలంగాణ వాదులతో పాటు ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ఒకప్పుడు 16,500 కోట్లతోటే మూసీ ప్రక్షాళన సరిపోద్దని చెప్పి గత ప్రభుత్వం మరి అంచనాలు వేసింది. దాన్ని ఏకంగా 50,000 కోట్లకు తీసుకుపోయిండు రేవంత్ రెడ్డి. ఆ 50 తోటి అక్కడ ఆగకుండా 50ని 70కి తీసుకెళ్ళిండు జూపల్లి కృష్ణారావు. 70ని మళ్ళీ రేవంత్ రెడ్డి 150,000 కోట్లకు తీసుకొచ్చిండు. ఈరోజు మూసీ ద్వారా మరి పెరిగే ఆయకట్టు ఎంత, మరి లబ్ధి చేకూరే రైతుల సంఖ్య ఎంత, నిల్వ చేసే మరి ఎన్ని టీఎంసీల సామర్థ్యంతో నిల్వ చేస్తారు, దాని ద్వారా పారిశ్రామిక అవసరాలకు ఎంత కేటాయిస్తారు, మరి ఆ 150,000 కోట్లతోటి మరి ఒనగూరే ప్రయోజనం ఏందనేది ఇక్కడ తెలంగాణ ప్రజలకు ప్రశ్నార్థకంగా మారింది. జేబులు నింపుకోవడం కోసమే మూసీ ప్రక్షాళన అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందని కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. గోదావరి ప్రాజెక్టులకు ప్రాణహిత ఇంద్రావతి నీళ్లే దిక్కు, నిండుగా పారుతున్న దిగువ గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద 9,19,000 క్యూసెక్ల ప్రవాహం, ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకులగూడెం వద్ద 10 లక్షల క్యూసెక్లతో నది ప్రవాహం, నడి వర్షాకాలంలో అరకొర వరదతో ఎగువ మధ్య గోదావరి ప్రాజెక్టులు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 20,000 క్యూసెక్లు, శ్రీపాద ఎల్లంపల్లికి
26,000 క్యూసెక్లు, సుందిల బ్యారేజ్కి 4,000 క్యూసెక్లు, అన్నారం బ్యారేజ్కి 15,000 క్యూసెక్లు. ఇదే ప్రభావం ఇలాగే కొనసాగితే ఎగువ మధ్య గోదావరి ప్రాజెక్టులు ఎండుడు ఖాయమని చెప్పి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మేడిగడ్డకు సంబంధించి మరి ఏదైతే మేడిగడ్డ కూలిపోతుంది, మరి వరదకు తట్టుకోదని చెప్పి మరి దుష్ప్రచారం చేసిందో కాంగ్రెస్ పార్టీ, అది ఈరోజు 10 లక్షల క్యూసెక్ల నీటి వరదను కూడా తట్టుకొని నిలబడ్డది. మరోవైపు ఏదైతే గోదావరి మీద మరి గోదావరికి ప్రాణహిత నీళ్ళే ఆధారం అని చెప్పి ఇక్కడ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టిండో కేసీఆర్. అక్కడ మేడిగడ్డ దగ్గర 10 లక్షల ప్రవాహం మరి పోతూ ఉంటే దాని పక్కనే ఉన్న అన్నారం దగ్గర 15,000 క్యూసెక్కులు, కేవలం 15,000 క్యూసెక్కులు మాత్రమే మరి వస్తూ ఉన్నది. అదేవిధంగా దాని పైన ఉన్న సుందిల దగ్గర కేవలం 4,000 క్యూసెక్కులు, అదేవిధంగా ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లికి 26,000 క్యూసెక్కులు మాత్రమే వస్తుంది. అంటే గోదావరి వరద చాలా తక్కువగా ఉన్నది. ఏదైతే ప్రాణహిత కలిసిన తర్వాత మరి మేడిగడ్డ దగ్గర 9 లక్షలు దాటింది, 10 లక్షలకు వచ్చింది. అదేవిధంగా మరి ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకులగూడెం దగ్గర 10 లక్షల కంటే రెట్టింపు అయినా ఎక్కువైనా పెరిగిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మరి కొత్తగూడెం ఏదైతే భద్రాచలం దగ్గరికి వచ్చేటప్పటికి మరి 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఒకవైపు దిగువ స్థాయి గోదావరిలో మరి నీటి మట్టం పెరుగుతూ ఉన్నది, మరి మధ్య గోదావరిలో మాత్రం నీటి కొరత స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అన్నారం ఇప్పటి వరకు కూడా ప్రాజెక్టు ఇంకా మరి నిండిన పరిస్థితి లేదు, గేట్లన్నీ కూడా తెరిచే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి అన్నారంలోకి నీరు వచ్చిన పరిస్థితి మాత్రం లేని అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇదే పరిస్థితి కనుక కొనసాగినట్టయితే మళ్ళీ నీటి కొరత తప్పకపోవచ్చు. ఏదైతే మరి ఎల్లంపల్లి ద్వారా మాత్రమే పైకి నీటిని ఎత్తిపోస్తాం, అన్నారం నుంచి అదేవిధంగా మరి ఇక్కడ మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రసక్తే లేదని చెప్పి కాంగ్రెస్ బీరాలు వలుకుతూ ఉన్నది. వాటి నుంచి నీటిని కనుక ఎత్తిపోయే నేపథ్యంలో మరి ఏదైతే రిజర్వాయర్లు అనుబంధ రిజర్వాయర్లు ఉన్నాయో వాటన్నిటిని నింపే పరిస్థితి లేదనే అంశాన్ని ఇప్పటికి కూడా కాంగ్రెస్ గ్రహించకపోవడాన్ని మనం ప్రధానంగా మరి చూడవచ్చు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేయాలి, మోడీ, చంద్రబాబు, రేవంత్ ముగ్గురు ఒకటే, వీళ్ళ నుంచి తెలంగాణను కాపాడాలి, A1 A2లు ముఖ్యమంత్రులుగా ఉన్నారని చెప్పి నిన్నటి రోజున తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశం, తెలంగాణ వాదుల రౌండ్ టేబుల్ సమావేశంలో మరి తీవ్ర ఆరోపణలు చేశారు. అదేవిధంగా పోలీసు రాజ్యం తీసుకొచ్చే ప్రమాదం, నియంతృత్వ క్రిమినల్ చట్టాలను అమలు చేస్తారా, కొత్త న్యాయ చట్టాలపై మీ వైఖరేంటో చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేటీఆర్. ఏదైతే కొత్తగా మరి న్యాయ చట్టాలను సవరించిందో, ఏదైతే ఐపీసీ చట్టాలను బిఎన్ఎస్గా మార్చిందో దీని మీద మరి ఇక్కడ పోలీసు రాజ్యం తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. నియంతృత్వ క్రిమినల్ చట్టాలను అమలు చేస్తారా, లేదంటే దానికి ఏమైనా సూచనలు చేస్తారా, మరి ఇదైతే అసెంబ్లీ ద్వారా మనం చర్చ జరిపి దాని మీద మరి ఇక్కడ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పైకి పంపించాలని చెప్పి కూడా ఆయన అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అసెంబ్లీకి కేసీఆర్ నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు అందరి చూపు అసెంబ్లీ వైపు అని చెప్పి మరి ఇక్కడ గర్జించే సింహంలా కేసీఆర్ మరి ఈరోజు అసెంబ్లీలో అడగబెట్టబోతా ఉన్నాడు. ఈరోజు కేవలం మరి ఇక్కడ లాస్య నందితకు సంతాప సూచకంగా మరి సంతాపం పాటించి ఆ తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉన్నది. మరి రేపటి నుండి మరి బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు, ఎల్లుండి మరి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా జరిగే చర్చలో మరి అనేక అంశాలను నిన్నటి వరకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్లు మరి ధీటుగా ఎదుర్కొన్నారు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు వారికి మరి కేసీఆర్ కూడా తోడవడంతో మరి ఈ ముగ్గురి వాగ్దాటికి ఏ విధంగా తట్టుకుంటారు, అదేవిధంగా మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి అదేవిధంగా నిరంజన్ రెడ్డి మరి ఇక్కడ బయట నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి ఆల్రెడీ సభలో ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు, అటు సభలో ఇటు సభ బయట కూడా మరి బాలక సుమన్ లాంటి వాళ్ళు అదేవిధంగా క్రిషాంక్ లాంటి వాళ్ళు కూడా సభ బయట కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వ మరి విధానాలను ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాల దాడి నుంచి ఏ విధంగా బయటపడతారనేది మనం ఇక్కడ ప్రధానంగా వేచి చూడాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఉపాధికి ఊతం ధరలకు కళ్యం, మోదీ ఆర్థిక సర్వేలో ప్రభుత్వ ఉద్ఘాటన, ఈ ఏడాది జీడీపీ 6.5 నుంచి 7% అంచనా, లక్షలాది ఉద్యోగాల కల్పన లక్ష్యం, 2030 నాటికి ఏటా 78.5 లక్షల ఉద్యోగాల సృష్టి, తయారీ ఎగుమతులకు చైనా పెట్టుబడుల దన్ను, నిర్మాణాత్మక సంస్కరణలతో 7% పైగా వృద్ధి, ప్రైవేట్ పెట్టుబడులు చిన్న పరిశ్రమలకు ఊతం అని చెప్పి మరి ఉపాధికి ఊతం ఇచ్చి ధరలకు కళ్యం చేయడానికే ఈసారి మోదీ 3O ప్రభుత్వం అంటే ముచ్చటగా 3వసారి మరి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఉపాధికి ఊరట కల్పించి ప్రతి సంవత్సరం మరి 2038 నాటికి ప్రతి సంవత్సరం 78.5 లక్షల ఉద్యోగాలు కల్పించే స్థాయికి వెళ్తామని చెప్పి చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. విన్నపాలు వినవాలే, మూసీ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించండి, ఈసారైనా జల్ జీవన్ మిషన్ నిధులు ఇవ్వండి,
గ్యాస్ సబ్సిడీ ముందే చెల్లించే అవకాశం ఇవ్వండి, పౌర సరఫరాల బకాయిలు విడుదల చేయండి, కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి అని చెప్పి ఇక్కడ బట్టి విక్రమార్క, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దీపాదాస్ మున్షిలు రాహుల్ గాంధీని కలిసి మరి మేము ఇక్కడ అట్టహాసంగా రుణమాఫీ చేసినాం, మీరు రావాలి, ఇదే నెలలో రావాలని అంటే రుణమాఫీ పూర్తి అయ్యాకనే వస్తా అన్నట్టుగా తెలిసింది. దాంతో మరి ఈ నెలాఖరులో నిర్వహిస్తారనుకున్న సభను మరి ఆగస్టు చివరిలో మరి నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే నిరుద్యోగుల విషయంలో రాహుల్ గాంధీకి మరి ఆయన మాట వేయింది అని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు మీరు మొదటి విడత ఇచ్చి చేతులు దులుపుకుంటే మరి కాంగ్రెస్ పార్టీగా దేశమంతా కూడా మరి బదనాం అయ్యేది కాంగ్రెస్ పార్టీ, తద్వారా రాహుల్ గాంధీగా నేను బదనాం అవుతా అని చెప్పి పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిన తర్వాతనే తాను వస్తా అని చెప్పినట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా తెలిసింది. దాంతో మరి ఈ నెలలో నిర్వహించాల్సిన సభ వచ్చే నెల చివరకు వాయిదా పడ్డట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆహార దడ 2 నెలల్లో రేట్లు రెట్టింపు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలే కారణం, సవాళ్ళు ఉన్న 2024-25లో ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7% అని చెప్పి మరి ఏదైతే జీడిపి ఇంత ఇబ్బందుల మధ్యలో కూడా 6.5 నుంచి 7% తీసుకుపోతామని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా రాహుల్ గాంధీని కలిసి ఏదైతే సభకు ఆహ్వానించిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసం, డబ్బుంటే దాన్ని కొనవచ్చని చాలామంది నమ్ముతున్నారు. ప్రతిపక్షం భావన కూడా అదే. లోక్సభలో రాహుల్ గాంధీ, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్న అఖిలేష్, ప్రతిపక్ష నేతలది ముసలి కన్నీరు, యూపీఏ హయాం నాటి లీకేజ్ గణాంకాలు బయటకు వస్తే వారే ఇబ్బంది పడతారంటున్న ప్రధాన్. ఏదైతే మరి ఇక్కడ భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసకారి వ్యవస్థగా మారిందని చెప్పి, డబ్బులుంటే మరి ఎవరైనా పరీక్ష పత్రాలను కొనుక్కునే మరి వీలు కలుగుతుందనే అంశాలు ఇక్కడ మరి బయట వినవస్తున్నాయని ప్రతిపక్షంగా మాది కూడా అదే అభిప్రాయం అని చెప్పి మరి ఇక్కడ అందరికీ తప్పులా కనిపిస్తున్న విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మాత్రం అది తప్పులా కనిపిస్తలేదని వెంటనే ఆయన రాజీనామా చేయాలని చెప్తే ఆయన కూడా మరి ఎదురుదారికి దిగిండు. ప్రతిపక్ష నేతలది ముసలి కన్నీరు, యూపీఏ హయాంలో జరిగిన లీకేజీలను కనుక బయట పెట్టినట్టయితే మరి వాళ్ళే ఇబ్బందులు పడతారని చెప్పి కూడా ఆయన ఎదురుదాడికి దిగిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఉగ్ర గోదావరి భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ, 50.6 అడుగులకు చేరిన నీరు, ప్రాణహిత ఉధృతి, ముంపులో గ్రామాలు, మేడిగడ్డకు 9.5 లక్షల క్యూసెక్లు, జూరాల సహా తుంగభద్ర నుంచి శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్ల వరద, మరో 3 రోజులు వర్షాలు, కలెక్టర్లు అప్రమత్తం, సమీక్షలో సీఎస్ ఆదేశం అని చెప్పి ఇక్కడ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దానికి ఏదైతే ప్రాణహిత మరి తోడవడంతో కేవలం ప్రాణహిత ద్వారా మాత్రమే, ఎందుకంటే అన్నారం నుంచి మరి 15,000 క్యూసెక్లే వస్తున్నాయి, కానీ మేడిగడ్డ దగ్గర నుంచి 10 లక్షల క్యూసెక్లు వెళ్తున్నాయి. అదేవిధంగా తుపాకులగూడెం దగ్గరకు వచ్చేటప్పటికి మరి ఇంకింత పెరుగుతూ ఉన్నది ఉధృతి. దాంతో మరి భద్రాచలానికి వరద పోటెత్తింది. 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి. బీహార్ హోదా ఇవ్వలేం, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ, ఎన్డీఏ భాగస్వామి జేడీయూకి షాక్, హోదా ప్యాకేజీ కోరుతున్న నితీష్ పార్టీ, అఖిలపక్షంలోనూ గట్టిగా డిమాండ్, అయినా కేంద్ర సర్కార్ది పాత వైఖరి అని చెప్పి బీహార్కు హోదా ఇవ్వలేము, కావాలంటే అభివృద్ధికి నిధులు ఇస్తాం తప్ప ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పి మరి ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఇక్కడ మోడీ సర్కార్ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా మనం నిక్కచ్చిగా మాట్లాడుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నిందితులు సీఎం అయితే న్యాయస్థానాలు ప్రభావితం అవుతాయా, కేసును వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలి, ఉన్నత స్థానాల్లోని వ్యక్తులపై కేసులు నమోదైతే పాక్ శ్రీలంకకు మార్చాలా, ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు అని చెప్పి ఏదైతే ఓటుకు నోటు కేసులో ఉన్నాడో రేవంత్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డికి సంబంధించి ఆ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ ఏదైతే మరి దానికి సంబంధించిన విచారణలో మరి ఆయన ప్రభావం పడే అవకాశం ఉన్నది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని చెప్పి మరి జగదీష్ రెడ్డి మరి ఇక్కడ కోర్టులో పిటిషన్ వేసిండో దానికి సంబంధించి నిన్న వాదనలు జరిగినాయి. మరి ఇక్కడ ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై మరి నమోదైతే ఏదైతే దేశ స్థాయిలో నమోదైతే పాక్ శ్రీలంకలో చేయాలని చెప్పి కూడా ఇక్కడ సుప్రీంకోర్టు మరి ఇక్కడ ప్రశ్నిస్తే, ఏదైతే మరి కోర్టుల మీద మాకు నమ్మకం ఉన్నది కానీ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ప్రభుత్వం ప్రభావితం చేస్తుంది కాబట్టి, మరి సాక్షులను కూడా వాళ్ళు ప్రభావితం చేస్తారు కాబట్టి మరి న్యాయ విచారణ సక్రమంగా జరిగే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మరి ఇది వేరే రాష్ట్రానికి తరలించాలని చెప్పిన నేపథ్యంలో మరి ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది, దానికి రిజైండర్ మరి దాఖలు చేయడానికి 2 వారాల సమయం తీసుకున్నాడు జగదీష్ రెడ్డి. మరి 2 వారాల తర్వాత తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు మరి తెర మీదకి రాబోతూ ఉన్నది. ఓటుకు నోటు కేసులో A1 ముద్దాయి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే A2 ముద్దాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముద్దాయిగా ఉండడాన్ని మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టులో జరిగే విచారణ వైపు చూస్తున్న సంగతి మరి ఇక్కడ మనకు తెలిసిన విషయమే. పైసలు లేక పథకాలు పరేషాన్, ఎన్నికలు లేక పంచాయతీలకు నిధులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేది ఎప్పుడు, ఉపాధి హామీలో రాష్ట్ర వాటా అయ్యేది, రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్ సమస్యలు 40% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారు మీడియా చిట్చాట్లో హరీష్ రావు. పైసలు లేక పథకాలకు పరేషాన్ అవుతున్నాయని చెప్పి మరోవైపు స్థానిక సంస్థల మరి పాలన పడకేసింది. కేంద్రం నుంచి నిధులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు, మరి ఇక్కడ పాలక వర్గాలు లేవు, మరి ఏదైతే స్పెషల్ అధికారులు మరి పట్టింపు లేదు, దాంతో పారిశుద్ధ్యం పడకేసింది. ఇక్కడ వర్షాకాలంలో మరి తీవ్రంగా రోగాలు ప్రబలే ప్రమాదం ఉన్నది, అయినా కూడా పట్టించుకునే నాదుడే కరువైండు. మరి కళ్యాణ లక్ష్మి అట్లనే మరి అక్కడనే పేరుకుపోయినాయి, 1,00,000కు పైగా చెక్కులు పంపిణీ చేయాల్సి ఉన్నది, దానికి 70,000 రూపాయలు పెట్టి మరి తులం బంగారం ఇంకా ఎప్పుడు కొనిస్తారని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక స్మితా సబర్వాల్ మెంటల్లీ అన్ఫిట్, దివ్యాంగులపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే నిరవధిక నిరసన దీక్ష. ఐఏఎస్ శిక్షకురాలు బాలలత ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలతో ఏకీభవించనంటున్న హరీష్ రావు, క్షమాపణలు చెప్పాలంటున్న తమ్మినేని సీతారాం, దివ్యాంగుల ఆగ్రహ జ్వాలలు పోలీసులకు ఫిర్యాదులు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఉన్నారో ఆమె దివ్యాంగులకు ఐఏఎస్కు వాళ్ళను అర్హులను చేయొద్దు అని చెప్పి ఇక్కడ ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేసిన ఏదైతే ఉన్నదో ఆ పోస్టు మరి ఇక్కడ తీవ్ర దుమారం రేపుతా ఉన్నది. మరి దివ్యాంగులకు ఎందుకు అర్హులు గారు, ఐఏఎస్కి ఎంపిక కావాలంటే అందమే అవసరం అనుకుంటున్నాం అని చెప్పి మరి ఇక్కడ స్వయంగా దివ్యాంగురాలైన ఐఏఎస్ శిక్షకురాలు బాలలత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ బాలలత అనటమే మరి దేశంలోనే ప్రధానంగా ఐఏఎస్ శిక్షణలో పేరు పొందిన వ్యక్తి. ఈమె ఆల్రెడీ యూపీపీఎస్సీ ద్వారా ఐఏఎస్ సాధించింది, అయినప్పటికీ కూడా తాను ఐఏఎస్గా ఉండడం కంటే ఐఏఎస్లను తయారు చేయడమే తనకు ముఖ్యమని చెప్పి ఐఏఎస్ను వదులుకొని ఆమె ఐఏఎస్లు అందరికీ శిక్షణ ఇస్తూ ఉన్నది. ఆమె సంస్థ ద్వారా ఇప్పటికే అనేక మంది ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, మరి ఐఆర్ఎస్లుగా అనేక మందిని తీర్చిదిద్దిన సంస్థ ఇక్కడ బాలలతకు సంబంధించిన సంస్థ. ఈ సందర్భంగా ఆమె మరి తీవ్రంగా విరుచుకుపడ్డది స్మితా సబర్వాల్ మీద. మరి ఇక్కడ వికలాంగులు ఎందుకు మరి పనికిరారు అని చెప్పి మరి యూపీపీఎస్సీ నియమ నిబంధనల్ని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిందంటే మరి ఇక్కడ వికలాంగులను ఆమె అవమానపరిచిందని చెప్పి పూర్తి స్థాయిలో వికలాంగులు అందరూ కూడా మరి ఆమె మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఆగ్రహ జ్వాలలు మరి రేకెత్తినాయి. ఖచ్చితంగా ఆమె క్షమాపణ చెప్పాలని, లేదంటే పోలీస్ కేసు నమోదు చేయాలని. మరోవైపు బక్క జడ్సన్ ఆయన కూడా స్వయంగా వికలాంగుడు, ఆయన కేంద్ర జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిండు. ఏదైతే మరి వికలాంగులను అవమానపరిచిన ఆమెను మరి ఐఏఎస్కు అర్హురాలు కాదంటూ కూడా ఆమె మీద ఫిర్యాదులు చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఆరోగ్య ప్యాకేజీల ధర పెంపు 1375 చికిత్సలకు వర్తింపు అని చెప్పి ఆరోగ్యశ్రీలో ఎన్నొచ్చినా కూడా డెంగ్యూకు చికిత్స మాత్రం అందులో పొందుపరచని విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వాడివేడి చర్చలే, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న సర్కారు, సభ ముందుకు నైపుణ్య వర్సిటీ, విద్యా కమిషన్, రెవెన్యూ బిల్లులు, హామీల అమలుపై నిలదీయనున్న విపక్షాలు అని చెప్పి మరి అసెంబ్లీ సమరం నేడు ప్రారంభం కాబోతూ ఉన్నది. రేపటి రోజున మరి అసెంబ్లీలో మరి వేడి చర్చలు జరగబోతున్నాయనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మూసీ నదికి 4,000 కోట్లు ఇవ్వండి, 1,50,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన చేసే రేవంత్ రెడ్డి 4,000 కోట్ల కోసం మరి కేంద్రం దగ్గర మోకరిల్లడం ఇక్కడ తెలంగాణ ప్రజలకు విస్మయానికి గురి చేస్తూ ఉన్నది. 1,50,000 కోట్లతోటి ఏదైతే నువ్వు మూసీని ప్రక్షాళన చేయబోతా ఉన్నావో మరి 4,000 కోట్ల కోసం కేంద్రం దగ్గర మోకరిల్లడం ఏంటని చెప్పి కూడా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. మరి 4,000 కోట్లే మూసీ ప్రక్షాళనకు సరిపోయినట్టయితే 1,50,000 కోట్లతోటి మరి మూసీ ప్రక్షాళనకు ఎందుకు పూనుకుంటా ఉన్నావు? ఒకవేళ మూసీ ప్రక్షాళన మరి అత్యవసరమై ఖచ్చితంగా చేయాల్సిందే అయితే వాళ్ళిచ్చే 4,000 కోట్లు నీకు దేనికి మొదలైతే అనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా మరి తెలంగాణ వాదులు తెర మీదకి తీసుకొచ్చిన అంశాన్ని మనం గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే గోదావరి ఉగ్రరూపం, కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం, రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద 15 మీటర్లు, రాత్రి వరకు రెండో ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం, పేరూరు వద్ద 17.28 మీటర్లు. ములుగు జిల్లాలో పలుచోట్ల వరదల ఉధృతిని పరిశీలించిన మంత్రి సీతక్క, కొండాయి నుంచి గర్భిణుల తరలింపు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిరు. గోదావరి ఉగ్రరూపం ప్రాణహిత కలిసిన తర్వాత మరి కొంతవరకు ఉగ్రరూపం దాల్స్తే ఆ తర్వాత తుపాకులగూడెం దగ్గర మరింత పెరుగుతూ ఉన్నది ఉధృతి అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అదేవిధంగా నిన్నటి రోజున
మంతని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఇన్ఛార్జు మరి మేడిగడ్డ ప్రాజెక్టును మరి తన కార్యకర్తలు అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు అందరితో కలిసి మరి ఇక్కడ సందర్శించడం జరిగింది. ఏదైతే మేడిగడ్డ మీద మరి అసత్య ఆరోపణలు మరి దుష్ప్రచారాలు ఏదైతే చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి మొదలు పెడితే పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఆ ఏదైతే అసత్య ప్రచారాలు చేసిందో అవి నేటికి కూడా కొనసాగిస్తూ ఉన్నది. నిన్నటికి నిన్న మరి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడో ఆయన ఢిల్లీ వేదికగా కూడా ఇంకా కాళేశ్వరం మీద విషం నింపుతూనే ఉన్నాడు. మరోవైపు రేవంత్ రెడ్డి అది చిన్న వరదత్తనే కొట్టుకుపోయేటట్టున్నది, అందులో నీటిని ఏ విధంగా నిల్వ చేయాలని చెప్పి ఆయన మరి ఇక్కడ తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నిన్నటి రోజున ఆయన మేడిగడ్డను సందర్శించి మరి మేడిగడ్డలో 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం పోతా ఉన్నది. ఈ 10 లక్షల క్యూసెక్లను తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ మీద ఇంత దుష్ప్రచారం ఏ విధంగా చేసిండ్రో మరి తెలుగు తెలిసిన వాళ్ళందరూ, నా మాటలు విన్న వాళ్ళందరూ కూడా మీరు అందరూ స్వయంగా వచ్చి పరిశీలించవచ్చు. మేడిగడ్డ ఏ విధంగా చెక్కు చెదరకుండా నిలబడి ఉన్నదో మీరు అందరూ వచ్చి గమనించాలి. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి. ఏదైతే కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద విషం కక్కడం కోసం, బీఆర్ఎస్ పార్టీ మీద బురదజల్లడం కోసం, ఇప్పుడు రైతుల ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల ధనంతో నిర్మించిన ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్థకం చేయడానికి మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నది. అదేదైతే తాను వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యల నుంచి మరి బయట పడలేక ఇప్పటికి కూడా ఇంకా కాళేశ్వరం మీద విషం జిమ్ముతూనే ఉన్నది. మరోవైపు ఏదైతే సకాలంలో మరమ్మతులు చేపట్టక ఇప్పటికే వినియోగంలోకి రావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును ఇంకా కూడా మరి ఆ నీటిని వృధాగా పంపించడానికే ప్రయత్నాలు చేస్తున్నది తప్ప వాటిని పై ప్రాజెక్టులకు ఎత్తిపోసి మరి ఏదైతే అనుబంధ రిజర్వాయర్లు నింపడానికి ప్రయత్నం చేయడం లేదు. తద్వారా ఇప్పటికే రబీలో మరి అనేక వేల ఎకరాలు ఎండిపోవడానికి కాంగ్రెస్ కారణమైంది. మళ్ళీ ఖరీఫ్లో కూడా ఏదైనా మరి చివరి దశలో నీరు అందని పక్షంలో, ఏదైతే వర్షం అందని పక్షంలో మరి కాలువల ద్వారా నీటిని సరఫరా చేయాలి, రిజర్వాయర్ల ద్వారా చేయాలి. దానికి మరి ఇప్పటికే రిజర్వాయర్లు నింపి ఉంచాలి. ఆ ప్రక్రియ మాత్రం ఇంకా చేపట్టడం లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మరి రాజకీయ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకున్నది కానీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం లేదు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి మేడిగడ్డను సందర్శించండి. మరి కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని కళ్ళారా చూడండి. 10 లక్షల క్యూసెక్ల మరి వరద ప్రవాహాన్ని తట్టుకొని మేడిగడ్డ టీవీగా ఏ విధంగా నిలబడ్డదో చూడండి అండి అని చెప్పి నిన్నటి రోజున మేడిగడ్డను సందర్శించిండు. చెక్కు చెదరని మేడిగడ్డ భారీ వరదలను సైతం తట్టుకొని నిలబడిన బరాజ్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే 1000 క్యూసెక్ల నీరు వృధా. కేసీఆర్ బీఆర్ఎస్ను బదనాం చేసేందుకే ప్రయత్నాలు. రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు మానుకొని రైతులకు మేలు చేయాలి. బీఆర్ఎస్ మంతని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జెడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ అని చెప్పి ఎగువ నుంచి వస్తున్న లక్షల క్యూసెక్కుల భారీ వరదను సైతం తట్టుకొని మేడిగడ్డ బరాజ్ చెక్కు చెదరకుండా ఉందని బీఆర్ఎస్ మంతని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జెడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పేర్కొన్నారు. సోమవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి మహదేవ్పూర్ మండలం అంబడిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్ను పరిశీలించారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లోను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ వరదను తట్టుకొని నిలబడడంతో కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డ బరాజ్పై ఇన్నాళ్ళు చేసిన అబద్ధాలన్నీ మరి తేలిపోయిందన్నారు. వారు కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు మేడిగడ్డ బరాజ్పై అసత్య ప్రచారాలకు తెరలేపారన్నారు. సకాలంలో మరమ్మతులు చేపట్టక కాలయాపన చేసి రైతులకు సాగునీరు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టిన రైతాంగం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తాగునీరు లేకుండా కష్టాలకు గురి చేశారని చెప్పి మరి అదేవిధంగా కేసీఆర్ దూరదృష్టితో ఆలోచన చేసిన అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే కాంగ్రెస్ నాయకులు చూసి ఓర్వలేకపోయారన్నారు. బరాజులోని 85 పిల్లర్లలో 2 కుంగుబాటుకు గురైతే మొత్తం బరాజు వరదలో కొట్టుకుపోతుందని, లక్షల కోట్లు ప్రజాధనం వృధా అయిందని అభూత కల్పనలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ మరి ప్రజలను రోడ్ల మీదకి తెచ్చి మూసీ నదికి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి మూసీ నది అభివృద్ధికి సీఎం ఒకనాడు 50,000 కోట్లని, జూపల్లి కృష్ణారావు 70,000 కోట్లని, మరోసారి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి 150,000 కోట్ల అంచనాలు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మూసీపై 3 సార్లు రేట్లను పెంచిన ఘనులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. కళ్ళుండి చూడలేని కబోదులు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. మేడిగడ్డతో ప్రజలు కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పే రోజు వచ్చిందని, కాళేశ్వరంతో రాష్ట్ర ప్రజలు కేసీఆర్కు ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు. దానికి సాక్ష్యమే మేడిగడ్డ బరాజ్ అని గుర్తు చేశారు. బరాజ్లో లక్షల క్యూసెక్కుల వరద నీరు వృధాగా పోతుందని ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి రైతులు ప్రజల గురించి ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి మరి కేసీఆర్
బీఆర్ఎస్ పై ఉన్న కోపంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి నిన్నటి రోజున ఏదైతే మేడిగడ్డ బరాజును సందర్శించి మరి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది. ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి, మరి పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాల్సిన సర్కారు అవన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు బురద జల్లే కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నది. కేవలం 2 పిల్లర్లు ఉంగితే 1,00,000 కోట్లు వృధా అయినాయి అంటున్నారు. దానికి మొత్తం కొడితేనే 83,000 కోట్లు అయినాయి. అందులో 3 బరాజులు, మరి 18 సబ్ స్టేషన్లు, 18 పంప్ హౌజులు, అదేవిధంగా 18 రిజర్వాయర్లు ఉన్నాయి. మరి వందల కిలోమీటర్ల మరి గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టన్నెల్ ఉన్నది. ఇన్ని కలిపితే మరి ఇక్కడ నుంచి మొదలు పెడితే కొండపోచమ్మ వరకు కూడా, మరి ఇక్కడ మల్లన్న సాగర్ వరకు కూడా ఇక్కడ రిజర్వాయర్ విస్తరించి ఉన్నది. ఇటు నల్గొండ జిల్లాకు నీళ్ళిస్తున్నది, ఖమ్మం జిల్లాకు నీళ్ళిస్తూ ఉన్నది. 13 జిల్లాలకు నీళ్ళిస్తున్న ప్రాజెక్టును మరి ఇక్కడ వృధా అని చెప్తున్న రేవంత్ రెడ్డి. మరి ఓవరాల్గా మేడిగడ్డ బ్యారేజ్ అనేది అందులో ఒక చిన్న భాగం మాత్రమే. అంతా కొడితే 3,500 కోట్లు అయినాయి. 83,000 కోట్లలో 3,500 కోట్లు అయినాయి. దానికే పూర్తి స్థాయిలో 1,00,000 కోట్లు వృధా అని చెప్తున్న అంశాన్ని ప్రజలు గమనించాలని, ప్రభుత్వ తప్పుడు మరి ఆరోపణలను గమనించి మీరందరూ స్వయంగా సందర్శించి మరి కాంగ్రెస్ ప్రభుత్వాలను పటాపంచలు చేయాలని, కాళేశ్వరాన్ని పునరుద్ధరించడానికి పోరాటం చేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.